అందరికీ నమస్కారం. ఈ దినం ముఖ్యంగా నిన్నటి దినం సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల రిజర్వేషన్స్ను గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు వేసిన అప్పీలు కోర్టు ముందుకు వచ్చింది. అరుణ్ మిశ్రాతో కూడిన ముగ్గురు జడ్జీల ధర్మాసనం రిజర్వేషన్స్ను 50% మించి ఇవ్వకూడదు స్థానిక సంస్థలు అని చెప్పేసి ఒక తీర్పు చెప్పడం జరిగింది. అయితే దీని పూర్వపరాలని కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. 1992లో పంచాయతీరాజ్ చట్టం శ్రీ రాజీవ్ గాంధీ గారు సవరణ తెచ్చినందువల్ల ఆ సవరణలో భాగంగానే రాష్ట్ర అసెంబ్లీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్స్ను నిర్ణయించేందుకు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్స్ 34% ఉండాలని చెప్పేసి 1993లో పంచాయతీరాజ్ యాక్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేయడం జరిగింది. యాక్ట్ 20/1994 చేసిన తర్వాత అప్పటి నుంచి 2019 వరకు కూడా 34% రిజర్వేషన్స్నే అమల్లో ఉండే. అయితే ఇక్కడ మొట్టమొదట ఒక అదర్ రిజర్వేషన్స్ అంటే ఓసీ అతను కేసు వేయడము, అతను టిఆర్ఎస్ సభ్యుడు కావడము, ఆయన కేసిన తర్వాత ధర్మాసనము హైకోర్టు న్యాయ విచారణ జరపడము, దానికంటే ముందు దాసోజు శ్రవణ్ గారు వేసిన రిట్ పిటిషన్ మీద జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు గారు బీసీల జనాభాను తేల్చాలి, అది తేల్చేంత వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వద్దని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఉన్నప్పుడు కూడా డివిజన్ బెంచి ఈ టీఆర్ఎస్ నాయకుడు వేసిన 50% మించి రిజర్వేషన్స్ ఉండకూడదన్న దాన్ని ఆ పిటిషన్ తీసుకొని దాని మీద 50% నిర్ణయించడము, తర్వాత కేసీఆర్ గారు సుప్రీంకోర్టులో అప్పీల్కి పోవడము, మేము అప్పీల్కి పోయి తీసుకొని వస్తాం 34% ఎట్లా తప్పకుండా అని చెప్పడము, మేము ఆయన మీద భరోసాతో ఉండి సుప్రీంకోర్టులో ఎవరం కూడా ఇంప్లీడ్ కాకపోవడము, తదనంతరం సుప్రీంకోర్టు కూడా 50% రిజర్వేషన్స్ ఉండాలని చెప్పేసి నిర్ణయించడము, ఈయన ఆగ మేఘాల మీద శాసనమండలిని సమావేశపరిచి పంచాయతీరాజ్ యాక్ట్ని అమెండ్ చేయడము, 50% రిజర్వేషన్స్ ఉండకూడదని చెప్పేసి దాంట్లో పొందుపరచడం, ఇవన్నీ చక్కచగా జరిగిపోయాయి. ఎన్నికలు కూడా జరిగిపోయాయి. అయితే తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూస్తే జగన్ గారి గవర్నమెంటు ఒక 34% జీవో 34% రిజర్వేషన్స్లోనే బీసీలకు స్థానిక సంస్థల్లో ఒక జీవోను విడుదల చేయడం జరిగింది. ఆ జీవో మీద మళ్ళా ఒక బిర్రు ప్రతాప్ రెడ్డి అనే అతను సుప్రీంకోర్టుకి వెళ్ళడము, సుప్రీంకోర్టు ఈ సమస్యను హైకోర్టులోనే
తేల్చండి అని చెప్పడము. హైకోర్టు పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారము 202A దాని ప్రకారము బీసీల జనాభాను కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సర్వే జరిపారా మీరు? కోఆపరేటివ్ ఫైనాన్స్ కమిషన్ ద్వారానే జరిపితేనే అది చెల్లుబాటు అవుతుందని చెప్పేసి ఏపీ రాష్ట్ర హైకోర్టు భావించడము, దాన్ని గవర్నమెంట్ ప్రభుత్వము ఏపీ గవర్నమెంట్ 48.13% బీసీల జనాభా ఉందని చెప్పేసి అఫిడవిట్ దాఖలు చేసినా దాన్ని త్రోసిపుచ్చి మీరు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా చేయలేదు కాబట్టి ఈ రిజర్వేషను ఈ జనాభా మీరు వేసిన అఫిడవిట్ 48.13 అనేది ఈ స్థానిక సంస్థలకు వర్తించదు, అందువల్ల 50% ఇది కుదించండి అని చెప్పేసి తీర్మానం ఇవ్వడము. దీని మీద తెలుగుదేశం పార్టీ అప్పీల్ పోవడము, ఆ అప్పీల్ కూడా నిన్నటి దినం చర్చకు రావడం, 50%కే రిజర్వేషన్స్ కుదించాలని చెప్పడము జరిగింది. అయితే దీంట్లో ఒక సమస్య ఉంది. ఏమిటంటే పంచాయతీరాజ్ యాక్ట్లో 202Aలో ఏమి పొందుపరిచారంటే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సర్వే చేయడము, అంటే అప్పుడు ఆ సంవత్సరం ఫైనాన్స్ కమిషన్ ద్వారా సర్వే చేయడం జరిగింది, దాన్ని యాక్ట్లో చేర్చడం జరిగింది. అసలు ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఏ జడ్జిమెంట్లో కూడా కోఆపరేటివ్ ఫైనాన్స్ కమిషన్ సర్వే చేయాలి, ఆ జనాభాను గుర్తించాలి అనేది ఎక్కడా లేదు. అనేక జడ్జిమెంట్లో బీసీ కమిషన్ ఈజ్ అథారిటీ ఫర్ సర్వే ఫర్ ఫైండింగ్ అవుట్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద రిజర్వేషన్స్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్. బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనుకబడిన తరగతుల వారి జనాభా గుర్తించాలంటే ఓన్లీ బీసీ కమిషనే సర్వే చేయాల్సిన అవసరం ఉంది. బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ఏ సంస్థనైనా సర్వే చేయించవచ్చు, బీసీ కమిషన్ ముద్ర వేయాలి దానికి. సో బీసీ కమిషన్ ఆల్రెడీ 48.13 అని ముద్ర వేసింది. ఇప్పుడు దాల సుబ్రహ్మణ్యం మరి బీసీ కమిషనే. మళ్ళీ అటువంటిప్పుడు 34% అంటే కనుక 48 నుంచి కుదించారు కదండి. 34 ఇంకా మాకు 14% ఇవ్వకుండా 34% ఫిక్స్ చేసినప్పుడు ఇంకా హైకోర్టులకు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ అబ్జెక్షన్ ఉండకూడదు. ఒకసారి మనం జడ్జిమెంట్ 259 ఆఫ్ 1994 ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, 356 ఆఫ్ 1994 డబ్ల్యూపీ నెంబర్ 356 ఆఫ్ 1994 ఫర్ లోకల్ బాడీసు, ఈ రెండు తీర్పులు 11/1/2010లో వస్తే, ఇంకొకటి వచ్చేసి 13/7/2010లో వచ్చింది, 11/5/2010 అనుకుంటాను లోకల్ బాడీస్. సో ఈ రెండు జడ్జిమెంట్స్ని మనం చూస్తే విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్స్ జనాభా గణాంకాలు ఉంటే, అధికారిక గణాంకాలు ఉంటే ఏ ప్రభుత్వంనైనా 50% మించి రిజర్వేషన్స్ ఇవ్వచ్చును అని చెప్పేసి క్లియర్ కట్ డెసిషన్ ఉంది దాంట్లో. అదే లోకల్ బాడీస్ దగ్గరికి వెళ్ళేలకు కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చెప్పిందంటే కె కృష్ణమూర్తి వచ్చేసి కానీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అనేది ఏదైనా గవర్నమెంట్ కానీ ఆయన కానీ చెప్పలేదు ప్లీడింగ్స్లో. అందువల్ల ఏం చేశారంటే ఈ కాంటెంపరేనియస్ ఎంఫరికల్ డేటా బీసీలది లేదు కాబట్టి బీసీ రిజర్వేషన్స్ 50% కంటే ఓవర్ బ్రెడ్త్ ఆఫ్ బీసీ రిజర్వేషన్స్ వీఆర్ నాట్ డిస్కసింగ్ ఇన్ దిస్ రిట్ పిటిషన్ అని ఒక పేరాలో పొందుపరచడం జరిగింది. అది జడ్జిమెంట్ పేరు కంక్లూజన్లో, డైరెక్షన్స్ పేరాలో. అంటే ఏమని అర్థము? కాంటెంపరేనియస్ ఎంఫరికల్ డేటా అంటే అధికారిక గణాంకాలు ఉంటే 50% మించొచ్చనే కదా. మళ్ళీ అటువంటిప్పుడు కేసీఆర్ గారు
సకల జిల్లా సర్వే అని చెప్పేసి ఒక్క రోజులో అన్నీ చేశాడు. ఆయన కూడా పబ్లిష్ చేశాడు. 51.08 బీసీల జనాభాని పబ్లిష్ చేశాడు. అథారిటేటివ్గా తెలంగాణ స్టాంప్ వేసి, తెలంగాణ రాజముద్ర వేసి ఈనాడు పబ్లిష్ చేసింది. అదే ఆ ఏపీకి వచ్చేసేలకు జనాభా ఇంతవరకు కూడా బీసీలకు నవరత్నాలు కానీ, బీసీలకు బీసీ డిక్లరేషన్ కానీ అన్నీ చేసిన జగన్ గారు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కమిషన్ వేసాను కాబట్టి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇలా అది తప్పకుండా బీసీ ఫైనాన్స్ కార్పొరేషను ఇటు తెలంగాణ గవర్నమెంట్ లేదు, అటు ఆ గవర్నమెంట్ లేదు. ఓన్లీ దాని మీదనే ఫైనాన్స్ కార్పొరేషన్, కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ జనాభా సర్వే చేయలేదు కాబట్టి అక్కడ కూడా ఇక్కడ కూడా హైకోర్టు 50% కుదించడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా అదే కన్ఫర్మ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కావాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికైనా నిజంగా ఇటు కేసీఆర్ గారు అటు జగన్ గారు ఇద్దరు కూడా బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థలు పెంచాలనుకుంటే ఇప్పటికైనా కూడా ఫైనాన్స్ కార్పొరేషన్ వేసి దాన్ని సర్వే చేయించండి. లేదా మీరు ఆల్రెడీ చేశారు, ఈయన 50% అని ఈయన పెంచాడు. అయితే ఒక పని చేయండి, మీరు జనాభా ఎవరు చేయాలి? జనాభా ప్రభుత్వం చేయాలి. బీసీ ఫైనాన్స్ కార్పొరేషను, కోఆపరేటివ్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎవరు అపాయింట్ చేస్తారండి? గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అంటే హూ ఈజ్ ద అల్టిమేట్ అథారిటీ? సపోజ్ బీసీ కమిషన్ చేసినా, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చేసినా, ఏది సర్వే చేసినా కూడా యాక్సెప్ట్ చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్. గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాతనే అది అథెంటికేటెడ్ బీసీ జనాభా అవుతుంది. అటువంటిప్పుడు సుప్రీంకోర్టు ఆ క్లాజును పట్టుకొని, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఫైనాన్స్ కార్పొరేషన్తో సర్వే చేయడం లేదు, చేయించలేదు కాబట్టి ప్రభుత్వం సబ్మిట్ చేసిన 48.13% చట్టబద్ధత కాదు అని చెప్పే అధికారం ఏ విధంగా చెప్తున్నారు నాకేం అర్థం కావడం లేదు. లేక మా అడ్వకేట్స్ అక్కడ కరెక్ట్గా వాదించలేకుండా ఉండారా? ఆ ఇష్యూను కరెక్ట్గా తీసుకురాయకుండా ఉండారా? ఏమి నన్ను అడిగితే తెలుగుదేశం వేసిన అప్పీల్లో ఆయన ప్రభాకర్ గారికి మాత్రం ఈ విషయాలు అంత ఎక్కువగా అవగాహన లేదు. నేను చెప్పినా కూడా కౌంటర్ వేస్తుంది కదా గవర్నమెంట్. కౌంటర్ వేసినప్పుడు మనము దాని మీద మీరు చెప్పిన పాయింట్లన్నీ కూడా వేస్తామని చెప్పేసి పాయింట్లు ఏమీ ఆయన వేయలేదు ఆయన పిటిషన్లో. అదే మేము కూడా మా వైకే గారు వేశారు, జస్టిస్ రామలింగేశ్వరరావు గారు మా కేసును అక్కడ ఆర్గ్యూ చేస్తారు సుప్రీంకోర్టులో. దాంట్లో వాళ్ళు మమ్మల్ని రెస్పాండెంట్గా పెట్టారు, ఎందుకంటే మా వ్యూస్ కూడా చెప్పొచ్చు అని చెప్పి ఉద్దేశంతో. బీసీ యునైటెడ్ ఫ్రంట్ కూడా ఒక రెస్పాండెంట్. సో అది ఇంకా రాలేదు, అది ఇంకా పెండింగ్ ఉంది సుప్రీంకోర్టులో. కాబట్టి రామలింగేశ్వరరావు గారు చాలా మొట్టమొదటి నుంచి కూడా బీసీ సమస్యల మీద హైకోర్టులో పోరాడుతూ వచ్చాడు. ఆయనకు అన్ని విషయాలు అవగతము ఉన్నాయి, కూడా అవగాహన ఉంది ఆయనకు. కాబట్టి నేను రామలింగేశ్వరరావు గారు తప్పకుండా అసలు బీసీ కార్పొరేషన్ ఎవరు అపాయింట్ చేసేది, బీసీ కమిషన్ ఎవరు అపాయింట్ చేసేది, ఈ రెండు సర్వే చేసిన తర్వాత జనాభా ఆ సర్వే సంఖ్యను యాక్సెప్ట్ చేసేది ఎవరు? ప్రభుత్వమా లేకపోతే అదే అల్టిమేటా? ఇప్పుడు సుప్రీంకోర్టు ఎవరినో ఒక జడ్జిని అపాయింట్ చేస్తుందండి. అపాయింట్ చేసిన తర్వాత రెస్పాన్సిబిలిటీ సుప్రీంకోర్టుది అవుతుంది, కానీ ఆ తీర్పులని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అంటారు, కానీ ఆ జడ్జి జడ్జిమెంట్ అనరు. అట్లనే ప్రభుత్వము ఒక
ఫైనాన్స్ కార్పొరేషను బీసీ కార్పొరేషన్ వేసి దాని ద్వారా సర్వే చేయించాలా అని చెప్పేసి ఒక యాక్ట్లో పెట్టినప్పుడు అల్టిమేట్లీ వాళ్ళు సర్వే చేసినా చేయకపోయినా ఆ సంస్థ ఎవరు గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్. గవర్నమెంట్ ఏ సంఖ్య చెప్తే ఆ సంఖ్య డెఫినెట్గా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా చేశారో సర్వే, ఏం చేశారో సర్వే అది కాదు కదా. యాక్చువల్గా రాజ్యాంగం ఎవరికి ఇచ్చింది అథారిటీ? లెజిస్లేచర్కి ఇచ్చింది, లెజిస్లేటివ్ బాడీకి ఇచ్చింది. కాబట్టి ఆ బాడీలో ఒకసారి డిసైడ్ అయిపోయిన తర్వాత 34% అని ఇంకా సర్వే ఎవరు చేశారనేది కాదు అలా క్వశ్చన్. రాజ్యాంగంలో ఉండేది సర్వే ఫలానోడ్లే చేయాలని లేదు. ది రిజర్వేషన్స్ ఇన్ ద లోకల్ బాడీస్ షల్ బి డిసైడెడ్ ఓన్లీ బై ద లెజిస్లేచర్, నాట్ బై ద చీఫ్ మినిస్టర్, బై ద లెజిస్లేటివ్ బాడీ. అంటే శాసనసభ, శాసన మండలి. కాబట్టి దీని మీద కనీసము మేము మా వాదనలన్నీ కూడా వైకే గారు, నేను, మేమందరం కూడా జస్టిస్ రామలింగేశ్వరరావు గారి ద్వారా ఈ వాదనలు తప్పకుండా వినిపిస్తాం. వినిపించిన తర్వాత ఒకవేళ మళ్ళా ఇదే 3 బెంచ్ జడ్జి వచ్చేసి మళ్ళీ ఇదే చెప్పినా కూడా మేము రివ్యూ పిటిషన్ కూడా వేస్తాం. ఎందుకంటే ఇది చాలా పొరపాటు జరుగుతూ ఉంది. బీసీల జనాభా కులగణన చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ 2001లో చెప్పి 2011లో దాని జనాభాను చేసి కులగణన చేసి దాని తర్వాత అన్ఫార్చునేట్లీ 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చేసింది, నరేంద్ర మోడీ గారు. మేమనుకున్నాము నరేంద్ర మోడీ గారు మా బీసీ వస్తే తప్పకుండా మాకు అనుకూలంగా వస్తుంది, ఈ జనాభా ఏదైతే లెక్కలు తీశారో ఆ లెక్కలు తప్పుడు ఉన్నాయి, దాన్ని సరిచేసి డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి స్వర్గీయ అరుణ్ జైట్లీ గారు పార్లమెంటు సాక్షిగా చెప్పాడు. అందువల్ల మేము ఆ విధంగా అనుకుని చేస్తాడని అనుకున్నాము. కానీ అందరూ కూడా బీసీల కాడికి వచ్చేసేలకు డొల్లే. మా ప్రధానమంత్రి ఉన్నా మాకు ఇంతవరకు ఆశాకిరణాలు ఏమీ లేకుండా పోతున్నాయి. ఒక్క ఎన్సీబీసీకి మాత్రమే చట్టబద్ధత కల్పించడం జరిగింది. ఇంకా మిగతా సమస్యలన్నీ అట్లే ఉన్నాయి. కాబట్టి కనీసము నరేంద్ర మోడీ గారన్న ఈ సమస్యను నుంచి బీసీలను బయటపడేస్తూ కులగణన సంఖ్యను ఏదైతే చేశారో కాంగ్రెస్ గవర్నమెంట్ దాంట్లో తప్పులన్నీ కూడా సరిచేయడం జరిగింది. అది మాకు తెలుసు. ఆ జనాభాను పబ్లిష్ చేస్తాడని చెప్పేసి అనుకుంటూ ఆ జనాభాను పబ్లిష్ చేస్తే ఈ సమస్యలకన్నిటి కూడా, రిజర్వేషన్స్ అన్నిటికి కూడా ఒక దారి దొరుకుతుందని చెప్పేసి అనుకుంటూ ఈ దినం నా చర్చను ముగిస్తున్నాను. జై హింద్.